ప్రార్థన అంటే ఏంటో డాక్టర్ డిజిఎస్ దినకరన్ తెలుసు కదా మీకు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, బ్యాంక్ ఎంప్లాయీగా ఎక్కాడు. భోగి ఎక్కిన తర్వాత పడుకునేటప్పుడు చూశాడు, ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు ఎవరో. మళ్ళా మధ్యరాత్రి లేచి చూశాడు, దిగి యూరినల్స్ వెళ్ళి బయటకు వద్దామని, మళ్ళీ అట్లే ఉన్నాడు. సరే మళ్ళీ పడుకొని లేచే సమయానికి 5-6 గంటల కల్లా మళ్ళీ మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆయన రావాల్సిన పట్టణం వచ్చిన చెన్నై, ఆయన సర్దుకున్నాడు, బ్యాగ్, వెళ్ళిపోయాడు. తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ రాత్రికాలం అంతా ఆయనకి తెలిసినంత వరకు ఆయన పడుకొని లేచే సమయం ఉండడం అంటే హీఈస్ నన్ అదర్ దెన్ ప్రభాత్ సింగ్ ఆఫ్ ఇండియా. ఇది సాక్షాత్ డిజిఎస్ దినకరనే ఒక మీటింగ్లో మెసేజ్లో చెప్పాడు. అందుకే తర్వాత అనుకున్నాడు, నేను చేస్తే ఈయనలాగానే ప్రార్థన పరిచర్య చేయాలి, ఈయన చేస్తే ఈయనలాగానే నేను పరిచర్య చేయాలి. ఒక వ్యక్తికి ఇన్స్పిరేషన్. వాళ్ళ కొడుకు ఇది నా లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. ఏం ప్రసంగం లేదు, ప్రార్థన. అసలు నోరు తెరిచే మాటలు చెప్పకుండానే ఒక మోకాళ్ళ జీవితం ఇంత ఇంపాక్ట్ చూపించగలిగితే వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? బాక్సింగ్ అంటే సినానిమస్, ఒకటే కేర్ ఆఫ్ అడ్రస్, వన్ ఈజ్ ప్రేయర్. ప్రార్థన అంటే బాక్సింగ్, బాక్సింగ్ అంటే ప్రార్థన. అంతగా ఇంపాక్ట్ క్రైస్తవ ప్రపంచం అంధకారంలో 1940s చూపించాడు ఆయన. ఒకసారి కర్నూలు అరవిందం అంకులు ఒకసారి ఇది తెనాలిలో గాడ్సన్స్ మీటింగ్స్, దేవసేవకుల కూడికలో చెప్పాడు. మీటింగ్ అయిపోయింది, బక్సింగ్ గారికి ట్రైన్ వచ్చింది, సెండ్ ఆఫ్ ఇచ్చారు, ఆయన వెళ్ళిపోయాడు. కొసమెరిపోయిన టికెట్ వీళ్ళ దగ్గరే ఉంది, టికెట్ వీళ్ళ దగ్గరే ఉంది. ఆయన మాత్రం బండ్లు పంపించారు ట్రైన్లో. మరి ట్రైన్లో పంపించినప్పుడు టికెట్ అడుగుతారు కదా, టీసీ వస్తాడు కదా. వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడున్న స్టేషన్ మాస్టర్కి, అయ్యా బక్సింగ్ అని గొప్ప దైవజనుడు ఆయన ఇట్లా మీటింగ్స్ చూసుకుని వెళ్ళిపోయారు, టికెట్ మా దగ్గరే ఉంది, కానీ భోగిలో ఆయన ఉండిపోయాడు. ఒకవేళ టికెట్ ఎవరైనా అడిగితే టీసీ దయచేసి మీరు నెక్స్ట్ స్టేషన్లో ఉన్న వారికి పురమాయించి చెప్పండి అంటే, సరేనండి మీరు చెప్తున్నారు, ఎవరికి ఇవ్వాలి టికెట్? ఆ వ్యక్తి ఎలా ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ వన్ థింగ్, ఎవరైతే వైట్ అండ్ వైట్, పైనుంచి కింద వరకు చూస్తే వైట్ అండ్ వైట్ వేస్తారు. టీటీ కూడా టీసీలో వాళ్ళు కూడా వైట్ అండ్ వైట్ వేస్తారు. మరి ఏంటి నెక్స్ట్ సైనీస్? మీరు ఎప్పుడైతే భోగిలు అడుగుపెట్టి చూస్తారో, ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే ఆ పోస్చర్లో ఉంటాడో ఆయనే బాక్సింగ్. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో చూడండి. మీరు భోగి ఎక్కితే పడుకొని ఉండడు, మోకాళ్ళ మీద ఉంటాడన్నారు. చెప్పినట్టుగానే అట్లే ఉన్నాడు ఆయన. ఇంత లెగసీ కలిగిన హెబ్రోన్ నుంచి మనం వచ్చిన మన పరిస్థితి ఏంటండి? వేరే వారిని నిందించడం కంటే మన మోకాళ్ళను, మన హృదయాలను నిందించాలి.